హాయ్ హలో నమస్కారం, అందరూ బాగున్నారా? ఈరోజు తలకాడు అనే ఊరికి వచ్చాను. ఇది కర్ణాటకలో ఫేమస్ టెంపుల్స్లో ఇది ఒకటి. టెంపులే కాదు, ఇక్కడ నది కూడా ఉంది. ఈ నది దగ్గర కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రండి, కొత్తగా ఎవరు వీడియో చూస్తున్నారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. నా పేరు శివకుమార్. రండి, మళ్ళా లేట్ ఎందుకు, ఈ తలకాడుని చూసి వద్దాం. బిలీవ్ వ్లాగ్స్ మీరు చూస్తున్నది తెలుగు ఛానల్ ప్రో. తలకాడు ఈ నది దగ్గర మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ లేడీస్కి బట్టలు మార్చుకోవడానికి కూడా ప్లేస్ ఉంది, అరేంజ్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ హోటల్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఈ నది తీరాన మీకు ఫిష్ ఫుడ్ కూడా దొరుకుతుంది. మీరు టెంపుల్కి పోయేటట్లుంటే మీరు వెజ్ కూడా దొరుకుతుంది. ఈ నది తీరంలో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఇందులో కూడా రౌండ్ వేయచ్చు. దీనికి ఒకరున్నా 150 రూపాయలు తీసుకుంటారు, ముగ్గురున్నా 150 రూపాయలు తీసుకుంటారు. ముగ్గురు నలుగురు ఉన్నా కానీ ఇక్కడ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నీళ్ళు అయితే ఎంత క్లియర్గా ఉన్నాయంటే అంత క్లియర్గా ఉన్నాయి. కాకపోతే ఇది మార్నింగ్ టైంలో వచ్చి మీరు విజిట్ చేయండి. అంటే ఎండ తక్కువ ఉన్న టైంలో మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ అంటే 4 గంటలు ఆ మధ్యలో ఎండ ఎక్కువ ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ఇసుకలో తిరగడం మీకు వేడి ఎక్కువగా ఉంటుంది. ఎండాకాలంలో ఎస్పెషల్లీ, మామూలు టైంలో కూడా వేడిగానే ఉంటుందిలేండి. హోటల్స్ అని చెప్పాను కదా, ఇక్కడ ఉంటాయి. ఇక్కడ హోటల్స్లో ఇక్కడ ఒక చోటు చూశాను నేను, చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. 100 రూపీస్కి ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి. చాలా చాలా హోటళ్ళు ఉన్నాయి. ఇక్కడ జ్యూసులు ఇలాంటివన్నీ దొరుకుతాయి ఈ ప్లేస్లో. ఇది పెద్ద ఊరేం కాదు, ఇది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఈ ప్లేస్లో అరేంజ్ చేసి ఉంటారు. ఇక్కడ దగ్గరలోనే టెంపుల్స్ ఉన్నాయి, మనం అవి కూడా విజిట్ చేసామంట. ఈ ఊర్లో ఎక్కువ మీరు ఎక్కడ చూసినా ఇసుకే ఉంటుంది. ఇసుకలోనే మీరు నడవబడుతుంది. మీరు వచ్చేటప్పుడు ఓ వాటర్ బాటిల్ కూడా క్యారీ చేసుకోండి. అండి, ఆ ప్లేస్కి వెళ్ళిపోదాం మనము. చూడండి, వెళ్ళేటప్పుడు ఇలా ఉంటుందన్నమాట. ఇదంతా ఇసుకనే, కాకపోతే మీరు నడక సాగదు ఇసుకలో. నడక అంటే మీకు చాలా స్లోగా ఉంటుందన్నమాట. ఇసుకలో పాతుకుపోతుంటాయి కాళ్ళు, అంత ఇసుక ఉంటుంది ఇక్కడ. ఈ సరౌండింగ్ అంతా చాలా ఇసుక అనమాట. ఒక ఎడారిలాగా ఉంటుందన్నమాట. స్మాల్ సైజ్ ఏమంటారు, చిన్న సైజు ఎడారి. ఫుల్ ఇసుక ఇసుక ఇసుక. ఎండ ఉందనుకోండి, మీకు పైన నుంచి ఎండ, కింద నుంచి వేడి, ఇలాంటివన్నీ ఉంటాయి. కొంచెం కూల్ టైంలో రండి. నది దగ్గరికి మీరు ఎండలో వెళ్ళినా పర్వాలేదు, కానీ టెంపుల్స్కి మాత్రం కూల్ టైంలోనే వెళ్ళండి. ఎందుకంటే అక్కడ బండలు ఉంటాయి, నో సేఫ్టీ. ఆడంతా రౌండింగ్ చేయాలంటే. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది చూడండి, పాతాళేశ్వర టెంపుల్. ఈ టెంపుల్ మళ్ళీ చూద్దాము. ఇంకో టెంపుల్ ఉంది, కీర్తినారాయణ టెంపుల్, అక్కడికి వెళ్దాం. చూడండి, ఇలా ఉంటుంది. ఈ సేఫ్టీ అంతా ఉంది కొన్ని చోట్ల, అయినా మీరు ఇసుకలో నడక సాగదు. చాలా కష్టంగా అనిపిస్తుంది ఏమైనా నడవడము. మీరు కొంచెం స్లోగా అక్కడక్కడ బ్రేక్ తీసుకొని కొంచెం కూర్చొని ఆరాంగా వెళ్ళండి, పర్వాలేదు. ఈ ఇసుకలోనే మీరు 2 కిలోమీటర్స్ తిరిగితే మీకు 4 టెంపుల్స్ విజిట్ చేయొచ్చు. ఇందులో మనం 2 టెంపుల్ చూద్దాం ఇప్పుడు. ఒకటి మెయిన్ టెంపుల్ ఉంది, వైద్యనాథేశ్వర టెంపుల్. ఈ టెంపుల్కి డాక్టర్ టెంపుల్ అని కూడా అంటారు. రండి, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ ఏరియా. అంటే నేను దీనికి మెయిన్ రూట్లో వెళ్ళలేదు, ఇట్లా అడ్డదారి ఉంటే ఇట్లా వెళ్ళా. ఇక్కడి నుంచి ఇట్లా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట కిందికి దిగి. కాకపోతే ఇసుకలో పోవాలన్నమాట. ఇక్కడైతే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అంటూ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. బేలూరు అనే ఊరు టెంపుల్స్ ఉన్నాయి, ఆ టెంపుల్ గుర్తొచ్చేస్తారన్నమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. గంగర్ల కాలం నాటి టెంపుల్స్ ఇవి.
చూడండి, లోపల వీడియో అలో లేదు, నేను కొంచెం బయట నుంచి తీసా. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టెంపుల్స్ అన్నీ కూడా. నేను అప్పుడే చెప్పాను కదా పాతాళేశ్వర టెంపుల్ అనేసి. ఈ టెంపుల్ కూడా లోపల ఉంటుంది అనమాట కొంచెం. ఈ టెంపుల్స్కి ముందు ఒక 80 ఆ మధ్యలో రోజు పూజలు జరిగేవి కాదనమాట. అప్పుడు ఇసుక వచ్చేసి మూసుకుపోయేటివి అనమాట. 7 సంవత్సరాలకు ఒకసారి జాతరలు అంటించేస్తారు ఇక్కడ. ఆ టైంలో వచ్చి అన్ని టెంపుల్స్కి క్లీన్ చేసి ఇసుకనంతా తీసేసి చేస్తుండేవాళ్ళు. అప్పుడు వచ్చిన ఈ టాపిక్ ఇప్పుడు కూడా అలాగే రన్ అవుతుంది అనమాట. మూసుకుపోతాయి ఆ విధంగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏమరా అంటే అలా ఏం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ అండర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ప్రతిరోజు పూజలు జరుగుతాయి. పొద్దున 6 గంటల నుంచి సాయంకాలం 7 గంటల గంట. ఇక్కడైతే 6 గంటల గంట ఉంటాయి. మైన్ టెంపుల్ 8:30 గంట ఉంటుంది. ఇదే మైన్ టెంపుల్, వైద్యనాథేశ్వర టెంపుల్. ఇది చాలా చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అనమాట. రండి, ఈ టెంపుల్ని కూడా విజిట్ చేసుకుని వస్తాము. ఈ టెంపుల్ వచ్చేసి పొద్దున 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట ఉంటుంది. 1 గంటకు బంద్ చేస్తే 4 గంటల వరకు క్లోజ్ ఉంటుంది. తర్వాత 4కు ఓపెన్ చేస్తే 8:30 గంట ఉంటుంది ఈ టెంపుల్. మీరు ఆ టైం చూసుకొని రండి ఈ టెంపుల్కి. లోపలైతే చాలా అద్భుతంగా ఉంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. మీకు టైం అంటే ఇక్కడ కూర్చొని రండి. ఈ టెంపుల్కి మీకు అప్పుడే చెప్పాను నేను, డాక్టర్ టెంపుల్ అనేసి. ఎందుకంటారంటే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఉంటే ఇక్కడ నయం అవుతాయనేసి ఒక కథనం ఉంది. అందుకే ఈ టెంపుల్ చాలా ఫేమస్ ఈ ఏరియాలో. ఎంత బ్యూటిఫుల్గా, ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. కాకపోతే ఎండ టైంలో రాద్దండి. ఎండ టైంలో మీరు ఈ బండల మీద నడిస్తే మీరు నిప్పుల్లో నడచడమే చల్లగా ఉంటుంది. అంత వేడిగా ఉంటాయి. మరీ చెప్తున్నా, బొబ్బలు ఎక్కుతాయి. నాకు ఎక్కాయి అనమాట. అందుకోసం చెప్తున్నా. నేను మధ్యాహ్నం 2 గంటల టైంలో వెళ్ళా. మీరు ఊహించుకోండి ఎలా ఉంటుందని. దెబ్బకి బొబ్బలు వచ్చేసాయి అనమాట. కొంచెం సేఫ్ టైంలో రండి. వీలైనంత వరకు మీరు కొంచెం కూల్ టైంలోనే రండి. ఎండ ఉండే టైంలో నది దగ్గరికి వెళ్ళండి, అది సేఫ్ ప్లేస్. నేను కొంచెం రివర్స్లో చేశాను అన్నమాట. కొంచెం ఎండ తక్కువ ఉన్నప్పుడు నీళ్ళ దగ్గర ఉన్నాను, ఎండ ఎక్కువైనాక టెంపుల్ దగ్గర ఉన్నాను. అది రివర్స్ అయిపోయింది. మీరు అలా తప్పు చేయొద్దండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. నేను మధ్యాహ్నం పూటలో వెళ్ళడం వల్ల జనం తక్కువ ఉన్నారు. ఈ టెంపుల్స్ వాల్ మీద చేపలు ఉన్నాయి. ఎందుకు చెక్కారో తెలియదు. చూడండి, ఇక్కడ చేప షేపుల్లో ఉన్నాయన్నమాట. ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఎందుకు చెక్కారో నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయండి. చాలా ఉన్నాయి ఈ వాల్ మీద, చాలా ఉన్నాయి. ఎవరినైనా అడుగుదామంటే ఇక్కడ ఎవరు లేరు. చాలా ఉన్నాయి ఈ టెంపుల్ మీద, వాల్ మీద. ఈ బండలు ఎంతెంత పెద్ద వెర్ర కూర్చోబెట్టినట్టు ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్. ఇది ఎక్సలెంట్. మీరు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోండి. వైద్యనాథేశ్వర టెంపుల్, తలకాడు, కర్ణాటక. చెప్తాను ఈ ఊరికి ఎలా రావాలి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎట్లా రావాలి, తెలంగాణ నుంచి ఎట్లా రావాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి బస్సులు ఉంటాయి, ట్రైన్లు ఉంటాయి, అవన్నీ కొంచెం వివరంగా చెప్తాను. నేను బెంగళూరులో ఉంటాను. బెంగళూరులో ఉండడం వల్ల నేను వెహికల్లోనే వెళ్ళిపోతాను నేను ఎక్కడికైనా. ఎందుకంటే
బస్సుల్లో కంఫర్ట్ ఉండదు నాకు. కొన్ని నేను చెప్తాను బస్సుల్లో ఎక్కడి వరకు రావచ్చు, ఏమి వెహికల్ దొరుకుతాయి అనేసి. ఓన్ వెహికల్ అయితే బెస్ట్ ఇలాంటి ప్లేసులు రావడానికి. ఇక్కడ వెహికల్స్ అరేంజ్మెంట్స్ అన్నీ ఉన్నాయి, ప్రైవేట్ వెహికల్స్, ఆటోలు, బస్సులు ఇవన్నీ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. చాలా ఫేమస్ ఏరియా ఇది. శిలలపై శిల్పాలు చెక్కినారు, ఎంత బ్యూటిఫుల్గా చెక్కారు అంటే ఈ శిల్పులు, చాలా చాలా బ్యూటిఫుల్. చెప్పాను కదా బందైన టైంలో వచ్చానని. ఇక్కడ ప్రసాదం అమ్ముతున్నారు. ఇప్పుడు వచ్చాడు ఆయన, కొంచెం 4 గంటలకు ఇంకా టైం ఉంది. 4 గంటలకు ఓపెన్ చేస్తారని చెప్పా కదా, 4 గంటలకు ఓపెన్ చేస్తారు వీళ్ళు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రసాదాన్ని కూడా స్వీకరించండి. ఇక్కడ ఉన్న ప్రసాదం తీసుకుంటేనే మీరు ప్రసాదము దొరుకుతుంది. మీకు స్కిన్కి సంబంధించిన డిసీజ్ ఉంటే కొన్ని లిక్విడ్ ఉంది ఇక్కడ, ఏదో లిక్విడ్ లాంటిది ఇస్తారు, అది వాటర్లో కలుపుకొని స్నానం చేస్తే మీ రోగాలు నయమవుతాయనేసి ఒక కథనం. ఆ ప్రసాదాన్ని మీరు తీసుకోండి, ఇంక్లూడ్ అయి ఉంటుందన్నమాట. అంతా కలిపి 50 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు. ఇక్కడికి రావడానికి మీరు బెంగళూరుకి వచ్చేసేయండి. మీరు ఫస్ట్ బెంగళూరుకి మీకు ట్రైన్, బస్సు అవైలబిలిటీ ఉంటుంది. బెంగళూరు నుంచి మరువళ్ళి అనే ఊరికి రావాలి. మీరు అక్కడి నుంచి తలకాడికి బస్సులు దొరుకుతాయి. బెంగళూరు నుంచి మరువళ్ళి నుంచి తలకాడు. మీకు ఇంకా ఎక్కువగా డౌట్ ఉంటే గూగుల్లో తలకాడు అనేసి సెర్చ్ చేయండి, మీకు ఇక్కడ పిలుచుకొని వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు ఇష్టమైతే చూసి అలాగే వెళ్ళిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బాయ్ బాయ్.